నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి. వినాయకుడికి పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల బొమ్మ సత్రంలో వినాయక చవితి పండుగ వేడుకలు. బాలగణేష్ యూత్ ఆధ్వర్యంలో భక్తిభావంతో ఏలూరు వారితో కాళీ వేషాలు. నంద్యాలలో గెలివి స్థలం కబ్జా రామకృష్ణపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి న్యాయం చేయాలని ఆర్యవైశ్య నాయకులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో సప్త గవ్వలతో మట్టి విశ్వశాంతి మహాగణపతి ఓటెత్తిన భక్తులు. నంద్యాల జిల్లాలో టీడీపీ అధ్యక్ష పదవికి నేనంటే నేను, సై అంటే సై అనే రీతిలో నాయకుల మధ్య పోటాపోటీ. పదవి ఎవరు దక్కించుకుంటారా అంటూ కార్యకర్తల్లో ఆందోళన. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా. నంద్యాలకు చెందిన బాడీ బిల్డర్ షేక్ మహమ్మద్ హారిస్ జాతీయ స్థాయిలో మరోసారి ప్రతిభ. అభినందించిన టీడీపీ యువ నాయకుడు ఫిరోజ్. నంద్యాల జిల్లాలో బార్ల టెండర్లకు ఊహించని దరఖాస్తు రాకపోవడంతో 29 వరకు గడువు పెంచిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు. నంద్యాల జిల్లా మండలాలు గ్రామాల పేర్లు సరిహద్దుల మార్పులకు సంబంధించి నెల 29న నిర్వహించనున్న మంత్రుల సమావేశం రద్దు. శ్రీ కోదండ రామాలయంలో శ్రీ కదలి పూర్ణఫల మహాగణపతి ఘనంగా వేడుకలు. ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి. వినాయకుడికి పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. కుమారుడు శ్రీదీప్, జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణుశరణ్ దంపతులు వినాయకుడి ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పేర్కొన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన గణనాథుడికి జిల్లా కలెక్టర్ రాజకుమార్ గనియా, కలెక్టర్ కుమారుడు శ్రీదీప్, జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణుశరణ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ సర్వ విఘ్నాలను అధిగమించి జయమును కలిగించే వినాయకుడి ఆశీర్వాదంతో ప్రజలందరూ వినాయక చవితి పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, జిల్లా అభివృద్ధి పదంలో నడవాలని వినాయకుడికి పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. రాబోయే రోజులలో అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. భగవంతుడు ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాల్ని, ఐశ్వర్యాల్ని ఇవ్వాలి అని, మన జిల్లాలో పంటలు బాగా పండి రైతులందరూ కూడా చాలా క్షేమంగా ఉండాలి. యువత అంతా కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. వారికి ఏ అవకాశం వచ్చినా అది అందిపుచ్చుకోవాలి, కెరీర్లో మంచిగా సెటిల్ అవ్వాలి. అలాగే ఆ జిల్లా యొక్క అభివృద్ధి సంక్షేమంలో కూడా ప్రజలందరూ భాగస్వాములయ్యి జిల్లాని అన్ని విధాలుగా కూడా ముందుంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
నంద్యాల బొమ్మల సత్రంలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో గత 11 సంవత్సరాల నుంచి కనీవిని ఎరగని రీతిలో గణేష్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రంలో బాల గణేష్ యూత్ వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయకుని విగ్రహం ఏర్పడడం జరిగింది. తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. వినాయకునికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించి బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో 11వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. 11 సంవత్సరాల నుంచి యూత్ ఏకతాటిగా ఒకే మాట మీద ఉంటూ వినాయక చవితి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులు బాల గణేష్ యూత్ ని అభినందించారు. సందర్భంగా బాల గణేష్ యూత్ సభ్యులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి వినాయక చవితి పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా ప్రతి సంవత్సరం భక్తిభావంతో వేషధారణ కళలను ప్రవేశించడం జరుగుతుందని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 3వ రోజు ఏలూరు నుంచి కాళీ వేషాలు విగ్రహం వేయడం జరుగుతోందని, కాళీమాత మన కళ్ళ ముందు ఉండే విధంగా కళాకారులు వేషధారణ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, పట్టణంలో ఉన్న ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంకాలం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరంలో కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గత 4 సంవత్సరాల నుంచి మేము ఏదో కార్యక్రమం పెట్టి ప్రజలకు ఏదో ఒక మెసేజ్ ఇస్తున్నాము. ఈ సంవత్సరం కూడా 3వ రోజు సాయంత్రం 5 గంటలకి ఏలూరు వారిచే మహాకాళీ వేషాలు ఏర్పాటు చేయడమైనది. నంద్యాల ప్రజలందరూ వచ్చి తిలకించి ఆశీర్వదించవలసిందిగా కోరడమైనది. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి అల్పాహారం ఏర్పాటు చేయడమైనది. అందరూ వచ్చి దేవుణ్ణి ప్రార్థించి అల్పాహారం సేవించి వెళ్ళవలసిన కోరడమైనది. నంద్యాల ప్రజలు ముఖ్యంగా బొమ్మసత్ర ప్రజల వాసులకి నమస్కారం. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో 11వ సంవత్సరంకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా అందరికీ బొమ్మసత్రం వాసులకి, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న బాల గణేష్ యూత్ సభ్యులకి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఏలూరు ప్రతి సంవత్సరం కళ దాంట్లో భాగంగా ఈ సంవత్సరము మనము ఏలూరు వారిచే కాళీ వేషాలను తీసుకొని రావడం జరుగుతుంది 3వ రోజు. దాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే మనకు ప్రతి సంవత్సరం సహకరిస్తున్న మీడియా మిత్రులకు మరియు సోషల్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ మనము బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన లడ్డు వేలం పాటలో 1,21,000కి గాను పాడడం జరిగింది. నంద్యాల జిల్లాలోనే ప్రాముఖ్యంగా నిలిచిన ఈ ఘట్టాన్ని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. దీనికి అందరికీ సహకరించినటువంటి బాల గణేష్ యూత్ సభ్యులకు అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. నంద్యాలలో ఖాళీ స్థలం కనపడితే చాలు కబ్జాకు గురవుతున్నాయి. దొంగ డాక్యుమెంట్లు సృష్టించి స్థలాలకు ఉన్న కంచెలను తొలగిస్తున్నారు. వెళ్లి అడిగితే వారిపై దౌర్జన్యం చేస్తున్నారు. పట్టణంలో స్థలాలు కాపాడుకోవాలంటే భయం గుప్పిట్లో తల యాజమానులు అడలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఎవరు వస్తారో నా స్థలానికి నాకే రక్షణ లేకుండా పోతుందనే రీతిలో నంద్యాలలో నెలకొంది. వివరాల్లోకి వెళ్తే నంద్యాలలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు గెలివి రామకృష్ణ, గెలివి చైతన్యలపై బిల్డర్ ఊరుకుందా మరో 50 మంది దాడి చేసి విచక్షణ రహితంగా కర్రలు చేతులతో చితకబాదారు. నూనెపల్లి ప్రాంతంలో 40 ఏళ్లుగా ఆయిల్ ఫ్యాక్టరీని నిర్వహిస్తోంది గెలివి ఫ్యామిలీ. ఫ్యాక్టరీ సమీపంలోనే ఈ ఫ్యామిలీకి 50 సెంట్ల స్థలాన్ని ఎవరూ కబ్జా చేయకుండా 4 ఏళ్ల క్రితం ప్రహరీ గోడను నిర్మించారు. కానీ శిల్పానగర్ ప్రాంతానికి చెందిన బిల్డర్ ఊరుకుందా దాదాపు 50 మందితో స్థలం వద్దకు వచ్చి ప్రొక్లైన్తో ప్రహరీ గోడను పగలగొడుతుండగా గెలివి రామకృష్ణ అడ్డుకున్నారు. అయితే స్థలం తమదేనని ఊరుకుందా వాగ్వాదానికి దిగి ఘర్షణ పడ్డారు. దీంతో రామకృష్ణను కొట్టారు. ఈ సంఘటనపై న్యాయం చేయాలని కోరారు. నంద్యాల పట్టణంలో ఉన్న ఆర్యవైశ్య సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. సందర్భంగా ఆర్యవైశ్య గెలివి కుటుంబం అంటే నంద్యాల పట్టణంలో ఎవరికీ తెలియని వారంటూ లేరు. ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరమని, ఆర్యవైశ్యుల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆర్యవైశ్య సంఘం నాయకులు న్యాయం కోసం నంద్యాల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆర్యవైశ్యులపై దాడులు జరగకుండా చూడాలని, అదేవిధంగా గెలవి కుటుంబం చాలా పెద్ద కుటుంబమని, అటువంటి వారిపై దాడి చేయడం, వారి స్థలాన్ని కబ్జా చేయడం జరిగిందని ఎస్పీ గారు వీరికి న్యాయం చేయాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు అందరినీ కలిసి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా ఎస్పీ స్పందిస్తూ తప్పనిసరిగా వారికి పోలీసు అండగా ఉంటుందని, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడమే కాకుండా న్యాయం చేస్తామని ఆర్యవైశ్యులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ గెలవి కుటుంబంపై దాడి చేయడం చాలా బాధాకరమని, దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి ఆ కుటుంబానికి తగు న్యాయం చేయాలని, లేకుంటే మాత్రం ఇంతటితో మా ఉద్యమం ఆగదు, ఎంత దూరమైనా వెళ్ళడానికి మేమందరం వెనకాడము వేయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ఎస్పీ గారితో మా యొక్క ఘటన గురించి డిస్కస్ చేయడానికి వచ్చిన్నాము. ఎస్పీ గారు అన్నారు దీని మీద చాలా సీరియస్గా తీసుకొని నేను పరిగణించేసి దీని బ్యాక్ ఎవరుండేది కూడా కనుక్కుంటాను, కాబట్టి దీని మీద మీరు ఆలోచన పెట్టుకోవద్దండి.
ఏ సమస్యనైనా నేను దాన్ని పరిష్కారం చేస్తామని చెప్పాము. లీగల్ గురించి సార్ అడిగారు, దాని గురించి ప్రాబ్లం ఏమి సార్ అన్ని క్లియర్ చేస్తాం. ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది ఇటువంటిది ఎక్కడ కూడా జరగకుండా ఉండాలనే దాంతో మేము కోరుకుంటున్నాము. ఇటువంటిది అనేది వైశ్య కమ్యూనిటీకి ఎక్కువ జరుగుతుంది. దాని మీద మీరు కొంచెం ఆలోచించుకొని ఎవరికి సమస్య రాకుండా చూడాలి సార్ అని మేము రిక్వెస్ట్ చేశాము. అదే మ్యాటర్ సార్ను కొంచెం రిక్వెస్ట్ చేసి మా వాళ్ళకి కూడా ఒక మాట చెప్తే మాకు కూడా ఒక హ్యాపీగా ఉంటుందని చెప్పి సార్తో రిక్వెస్ట్ చేసుకుని వచ్చాము. మా మ్యాటర్ మాత్రం కొంత సీరియస్గానే పరిష్కారం చేస్తాను. దీని బ్యాక్ ఎవరు ఉండేది కూడా నేను క్లారిఫై చేస్తానని చెప్పి సారు భరోసా ఇచ్చారు. నంద్యాలలో గెలివి కుటుంబం గత 80 సంవత్సరాలుగా వ్యాపార రంగంలో, విద్యారంగంలో, వైద్య రంగంలో సేవలు అందిస్తున్నారు. ఇలాంటి మా నంద్యాలలో మంచి పేరు ప్రఖ్యాతి కలిగిన కుటుంబం నుంచి మా వారసులు కూడా వారి శక్తి మేరకు ప్రజాసేవలో నిమగ్నులై ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇలాంటి కుటుంబ వ్యక్తుల మీదనే దాడి జరిగిందంటే అది చాలా చింతించవలసిన విషయం. దీన్ని మేము ఖండిస్తూ ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా చూసేందుకు శ్రీ ఎస్పీ గారిని మనం సంప్రదించాం. వారు కూడా మాకు భరోసా ఇచ్చి మేము ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటున్నారు. కాబట్టి ఇప్పటి వరకు మా కుటుంబం మీద అభిమానంతో మన మిత్రులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు చాలా సపోర్ట్ చేసినందుకు వారందరికీ కూడా మా కుటుంబం తరఫున ధన్యవాదాలు. గత 2 రోజుల క్రితం మన గెలివి కుటుంబ సభ్యులపైన ఏమైనా దాడికి పాల్పడడం అందరూ నంద్యాల పట్టణం అంతా తెలుసు. దీన్ని నంద్యాల అరవేశులంతా ఖండించడం జరిగింది. నిన్న పెద్దలు టీజీ వెంకటేష్ గారిని కలవడం జరిగింది. మా సమస్య నంద్యాల పట్టణ అరవేశులకు జరుగుతున్న సమస్యను టీజీ వెంకటేష్ గారికి కూడా తెలపడం జరిగింది. ఆయన కూడా స్పందించి ఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది నిన్న. అలాగే రేపు పోయి కలవండి మీరు అని అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఈరోజు కలవడం జరిగింది ఎస్పీ గారిని. ఎస్పీ గారు గట్టిగా హామీ ఇచ్చారు, మీకు తగిన న్యాయం ఖచ్చితంగా చేస్తానని. న్యాయం జరగకపోతే మాత్రం మళ్ళా త్వరగతిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మాత్రము మరి కార్యాచరణ ఏమనేది మా నంద్యాల ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులతోనూ నాయకులతోనూ కూర్చొని ఈ కార్యాచరణను ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. గత 2 రోజుల క్రితం గెలివి కుటుంబ సభ్యుల మీద కొంతమంది ల్యాండ్ గ్రాపర్స్ దాడి చేసి వాళ్ళ మీద దౌర్జన్యానికి దిగి హత్యాయత్నానికి కూడా పాల్పడిన విషయం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. గెలివి కుటుంబం అంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అటువంటి వాళ్ళ స్థలాలనే ఈరోజు కబ్జా చేయడానికి వస్తున్నారంటే నంద్యాలలో వాళ్ళకు ఒక లీనియన్స్ లాగా అనిపించింది. ఈ విషయమై ఆర్యవైశ్య సభ్యుల నాయకులందరూ, కుల పెద్దలు అందరూ కూడా ఈరోజు గౌరవనీయులు మన నంద్యాల ఎస్పీ గారిని కలిసి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఈ విషయంలో నేను ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాను అని చెప్పడం జరిగింది. ఎందుకంటే వచ్చిన వ్యక్తి వెనకల ఊడికి ఎవరున్నారు అనేది నేను బయటికి తీస్తాను. ఆ డాక్యుమెంట్స్ ఊడక ఎవరి పేట రిజిస్టర్ ఉన్నాయని తీస్తే అది ఎవరి పేట ఉన్నాయో రిజిస్టర్, దొంగ రిజిస్టర్ అనేది వాళ్ళ పేర్లు బయటకు వస్తాయి. దాని మీద లోతుగా మేము వెళ్తామని చెప్పి కూడా మాకు భరోసా చేయడం అనేది నిజంగా మాకు ఆనందదాయకమే. ఒక 2 రోజుల వరకు వెయిట్ చేస్తాము. అలాగే అనంతరం మాకు న్యాయం జరగకపోతే మా కుల పెద్దలు, ఆర్యవైశ్య ప్రముఖులు అందరం కలిసి దీని మీద తదుపరి కార్యక్రమం గురించి ఆలోచిస్తాం. మాకైతే నమ్మకం ఉంది, ఈ 2 రోజుల లోపల ఎస్పీ గారు ఈ కేసును ఛేదించేసి మాకు న్యాయం చేస్తారని, ఇటువంటి పునరావృతం కాకుండా చేస్తారన్న గట్టి నమ్మకం మాకుంది. ఎందుకంటే ఆర్యవైశ్యులు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా పోలీసుల భరోసానే మాకు. ఎందుకంటే వ్యాపారస్తులు మరియు పారిశ్రామికవేత్తలుగానే ఉంటారు కాబట్టి ఏ దాంట్లో కూడా పోరు. కాబట్టి మనకి ఏదైనా మేము ప్రశాంతంగా మేము వ్యాపారం చేసుకుంటున్నాం అని అంటే ఒక పోలీస్ అనే వ్యవస్థ మనకు అండగా ఉందన్న ఒక భరోసా ఉంది. ఆ భరోసాను ఖచ్చితంగా మాకు ఆయన న్యాయం చేస్తాడని కూడా నమ్మకం ఉంది. కాబట్టి భవిష్యత్ కార్యాచరణ పెద్దలు అందరూ కూర్చొని నిర్ణయిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో కశెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్సెంట్ కమిటీ ఆధ్వర్యంలో మట్టి విశ్వశాంతి మహాగణపతి కమిటీ నిర్వాహకులు ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా బాలాజీ మర్చెంట్ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ 39 సంవత్సరాల నుంచి వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ కోసం గత 13 సంవత్సరాల నుంచి మట్టితో తయారు చేసిన గణనాథుని ప్రతిష్ఠిస్తున్నామన్నారు.
ఈ సంవత్సరం ప్రత్యేకంగా 3 నెలలు శ్రమించి ప్రపంచ శాంతి కొరకై సముద్ర గర్భం నుంచి ఆవిర్భవించిన శంఖాలు, గవ్వలు, నత్త గవ్వలు, ముత్యపు చిప్పలు ఇలా సప్త గవ్వలతో గణనాథుని ప్రత్యేకంగా అలంకరించామని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రుడు కావాలని కోరారు. వినాయక చవితి శుభాకాంక్షలు. శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపంలో 39 సంవత్సరాల నుంచి కూడా వినాయక చవితి ఉత్సవాలను కూడా నిర్వహిస్తూ వస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ నిమిత్తం మా వంతు భాగంగా నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా 13 సంవత్సరాల నుంచి కూడా మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని టంగుటూరు గ్రామస్తులు కుమ్మరి మద్దిరెడ్డి వారి శిష్య బృందం చేత 3 నెలల పాటు ఇక్కడనే తయారు చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఒక సంకల్పంతో ఇక్కడ స్వామివారిని ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంవత్సరం ప్రపంచ శాంతి కొరకు విశ్వశాంతి మహాగణపతిగా సముద్ర గర్భం నుంచి ఆవిర్భవించినటువంటి సప్త గవ్వలతో ఇక్కడ స్వామివారిని ప్రత్యేక అలంకరణగా ఏర్పాటు చేస్తూ వస్తున్నాం. అలాగే పర్యావరణ పరిరక్షణ భాగంగా మా వంతు కృషితో గత 30 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా 1500 మట్టి విగ్రహాలను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వహించి పర్యావరణ పరిరాన్ని కాపాడుకుందాం. కాలుష్య నివారణ నిమిత్తం మనమందరం కూడా కృషి చేస్తాం. జై గణేష. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీమతి కశెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో అత్యంత వైభవపేతంగా పాంచాన్నిక గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు మొట్టమొదటి రోజున పండగ రోజున స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకము, మంగళ ద్రవ్యాలతో అభిషేకము చేయడం జరిగినది. అలాగే మృత్తిక ఇక్కడ గణపతితో ఏర్పాటు చేసి ఇక్కడ గవ్వలతో సప్తాలు అంటే 7 గవ్వల సంబంధించిన 2 గవ్వలు, అలాగే గోమేధికాలు ఇత్యాది శంఖులు, వాటితో సముద్రం నుంచి స్వయంగా ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి వాటితో ఇక్కడ మృత్తిక మట్టితో తయారు చేసిన గణపతికి విశేషంగా అలంకారం చేసి భక్తులకు స్వామివారి దర్శనమిస్తున్నారు. అలాగే ఇక్కడ ఈసారి స్వామివారి నామధేయము విశ్వశాంతి మహాగణపతి. దేనికయ్యా చేస్తున్నామంటే, సంకల్పం దేనికి చేస్తున్నామంటే దేశరక్ష సమం పుణ్యం, దేశరక్ష సమం వ్రతం, దేశరక్ష సమో యోగో దృష్టో నైవచ అనే ధర్మశాస్త్రం చెబుతుందన్నమాట. దేశమంతా కూడా ధర్మబద్ధంగా సంరక్షణ కోసము ఇటువంటి అనర్థాలు జరగకుండా వైద్య రంగేన అలాగే మిలిటరీ వాళ్ళ సిబ్బంది వాళ్ళంతా కూడా చక్కగా ఉండాలని కూడా, దేశమంతా కూడా విశ్వశాంతి అంతా కూడా చక్కగా ఉండాలని, ఎటువంటి అనర్థాలు జరగకుండా దినదిన అభివృద్ధి అవుతూ ఉండాలని కూడా ఇత్యాది కైంకర్యాలు ఉండే వాళ్ళంతా కూడా దినదిన అభివృద్ధి చెందడం కోసము కమిటీ సభ్యులంతా కూడా ఇక్కడ దేశం బాగుండడం కోసం సంకల్పం చేసి విశ్వశాంతి గణపతి అని నామధేయం చేసి స్వామివారి ఇక్కడ పాంచానిగా 5 రోజుల పాటు కూడా పూజలు అందుకోనున్నారు. ఈ 5 రోజుల్లో భాగంగా ఇక్కడ ప్రతిరోజు నిత్యము కూడా స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, విశేష పూజలన్నీ జరగనున్నాయి. సాయంత్రం సంధ్యా సమయంలో స్వామివారి దర్శనార్థం అందరూ కూడా జనాలు భక్తాలు సుమారుగా రోజు కూడా 5,000 మంది నుంచి దర్శనం చేసుకుంటారు. అలాగే 3వ రోజున ఇక్కడ స్వామివారి విశ్వశాంతి, దేశమంతా శాంతి కోసం కూడా లోక కళ్యాణార్థం కోసం స్వామివారి మహాగణపతి హోమాలు, తర్వాత ఇత్యాది హోమాలన్నీ కూడా చేయనున్నాము. కాబట్టి భక్తులు వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహం ఎందుకు చేయడం చేత అనుగ్రహం ఇలవేలా ఉంటుంది. అందులో ఇక్కడ మట్టితో స్వయంగా చేసినటువంటిది కాబట్టి శీఘ్రంగా ఫలితాలు అందిస్తారు స్వామివారు. సర్వే జనా సుఖినో భవంతు. నంద్యాల జిల్లాలో టీడీపీ అధ్యక్ష పదవికి నేనంటే నేను, సై అంటే సై అనే రీతిలో నాయకుల మధ్య పోటాపోటీ. ఆ పదవి ఎవరు దక్కించుకుంటారా అంటూ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. సభ్యులు ఎవరికి మద్దతు పలుకుతారో సారథిగా ఎవరనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. నంద్యాల జిల్లా అధ్యక్ష స్థానం కోసం 3 కమిటీ 12 దరఖాస్తులు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మంగళవారం జరిగిన టీడీపీ ముఖ్య నాయకుల సమావేశంలో 3 కమిటీ సభ్యులైన మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గుంటూరు మేయర్ కోవిలమూడి నాని, ఏపీఎస్ఆర్టీసీ కడప జైన్ చైర్మన్
పూల నాగరాజులు ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఎంపీ ఎమ్మెల్యేలు కీలక నాయకులతో అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా ప్రస్తుత అధ్యక్షులు మల్లె రాజశేఖర్ గౌడ్, హైకోర్టు న్యాయవాది ఆళ్లగడ్డకు చెందిన గోగిశెట్టి నరసింహారావు, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి, మార్కెఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి, సీనియర్ న్యాయవాది మాజీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రామచంద్రరావు, సివిల్ సప్లైస్ డైరెక్టర్ మహేష్ నాయుడు, కాకరవాడ చిన్న వెంకటస్వామి, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, మాజీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డితో పాటు మరో 2 దరఖాస్తు చేసుకున్నారు. ఊహించని రీతిలో 12 మంది అధ్యక్ష స్థానానికి దరఖాస్తు చేసుకోవడంతో 3 కమిటీ సభ్యులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ క్రమంలో బలమైన పోటీ మాత్రం గోగిశెట్టి నరసింహారావు, ఎన్ఎండి ఫిరోజ్, రాజశేఖర్ గౌడ్, ధర్మవరం సుబ్బారెడ్డి, ఏవి సుబ్బారెడ్డి, తులసిరెడ్డి, రామచంద్రరావు మధ్య నెలకొంది. మొత్తం మీద దరఖాస్తులు స్వీకరించిన 3 కమిటీ 3 పేర్లను అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలియజేశారు. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి వినాయక చవితి వేడుకలు ఘనంగా మరియు శాస్త్రోక్తంగా జిల్లా ఎస్పీ శ్రీ అదిరాజ్ సింగ్ రాణా మరియు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం శాంతి భద్రతల పరిరక్షణలో హడావిడిగా ఉండే పోలీసుల జీవితంలో వినాయక చవితి సందర్భంగా ఈ విధంగా సిబ్బందితో కలిసి ఆ విఘ్నేశ్వరుడి పూజలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని, జిల్లా పోలీస్ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొల్పిందని ఎస్పీ అన్నారు. ఈ సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుని కరుణా కటాక్షాలు జిల్లా పోలీస్ సిబ్బంది మరియు జిల్లా ప్రజలపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా జీవితాన్ని గడిపేలా ఆ గణనాథుడు దీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్ యుగంధర్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నంద్యాల ప్రజలకి పోలీస్ సైడ్ నుంచి, నంద్యాల డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్ నుంచి హ్యాపీ గణేష్ చతుర్థి. అన్ని ప్రాపర్గా ప్రికాషన్స్ తీసుకొని నిమజ్జన టైంలో, ప్రొసెషన్ టైంలో అన్నీ తీసుకొని మన పోలీస్కి సహకరించండి. మీ అందరికీ కుటుంబానికి హ్యాపీ గణేష్ వినాయక చతుర్థి. నంద్యాలకు చెందిన బాడీ బిల్డర్ షేక్ మహమ్మద్ హారిస్ జాతీయ స్థాయిలో మరోసారి ప్రతిభ చాటుకున్నారు. సందర్భంగా టీడీపీ యువ నాయకుడు ఫిరోజ్ అభినందించారు. గత నెల జూలై 13న కడపలో జరిగిన మిస్టర్ ఆంధ్ర పోటీలలో 85 కిలోల విభాగంలో 4వ స్థానం సాధించిన హారిస్ తాజాగా ఆగస్టు 24న బెంగళూరులో నెక్స్ట్ లెవెల్ ఫిట్నెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఓపెన్ బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలో 85 కిలోల బిగినర్స్ విభాగంలో మొదటి స్థానం సాధించి బంగారు పతకం గెలుచుకున్నారు. అదే విభాగంలో అడ్వాన్స్ కేటగిరీలో 2వ స్థానం సాధించి వెండి పతకం తన ఖాతాలో వేసుకున్నారు. హారిస్ విజయంపై వెల్నెస్ ఇండియాస్ జిమ్ స్థాపకులు, మిస్టర్ ఇండియా గ్రహీత కోచ్ కాజీ ఉస్మాన్ గని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎన్ఎండి ఫిరోజ్ హరీష్ను అభినందిస్తూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే యువత హారిస్ లాగానే పట్టుదలతో పథకాలు సాధించాలని, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని, యువత చెడు మార్గంలో వెళ్లకుండా పోటీతత్వంతో వెళ్లాలని, యువతకు నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. अभी हमारे वेलनेस जिम में हमारे वेलनेस जिम की तरफ से बेंगलुरु में कंपटीशन के लिए गए थे. इस पर 4 तारीख को हमारे हारिस जूनियर्स में गोल्ड मेडल और सीनियर्स में सेकंड सिल्वर मेडल मारे. अभी सिर्फ 1.5 महीने में ये तैयारी करें ना, जो तैयारी गोल्ड मारे 1.5 महीने में भी नेशनल खेलने वाले हैं. आप सब इंशाल्लाह पूरा सपोर्ट दो. హారిస్ ఈరోజు మన షేక్ మొహమ్మద్ హారిస్ మన బెంగళూరు పోయి ఫస్ట్ ఇంకా సెకండ్ ప్రైజ్ 2 అయినా గెలిచాడు. దానికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన విల్నెస్ జిమ్ లో ట్రైనింగ్ ఇచ్చిన మన అబ్దుల్ గనీ గారికి, వాళ్ళ బ్రదర్స్ అందరికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే నంద్యాల నుంచి చాలా మంది వెళ్తున్నారు, చాలా మంది పార్టిసిపేట్ అవుతున్నారు, చాలా మంది గెలుస్తున్నారు, మెడల్స్ గెలుస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రైనర్ కి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆయన ట్రైనింగ్ వల్లనే కదా చాలా మంది పార్టిసిపేట్ అయ్యి మన నంద్యాల ప్రాంతాన్ని నుంచి వచ్చి మన నంద్యాల ప్రాంతాన్ని ఒక విజయం చూపిస్తున్నారు. దానికోసం వాళ్ళ ట్రైనర్ కి ధన్యవాదాలు తెలుసుకుంటూ, అట్లనే ఇంకా చాలా మంది నంద్యాల నుంచి పార్టిసిపేట్ ఉన్నారు. అందరికీ ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీ నుంచి అందరికీ మనం మా వల్ల సపోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి. ఇంకొకటి మీకు ముందుకు వెళ్ళాలంటే శాప్ చైర్మన్ గారితో, అట్లానే మన స్పోర్ట్స్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఖచ్చితంగా మనకు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ కూడా గెలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. నంద్యాల జిల్లాలో బార్ల టెండర్లకు పెద్దగా ఎవరూ ఆసక్తి చూపడంతో అధికారులు ఊహించిన మేరకు దరఖాస్తులు రాకపోవడంతో గతంలో వైన్ షాప్ కు పోటీ పడినట్లు బార్లు కూడా పోటీ పడతారని అధికారులు ఊహించారు.
కానీ ఆశ నిరాశ అయిపోయింది. అందుకని మరలా ప్రభుత్వం బార్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడువును పెంచింది. ఈ నెల 29 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ కారణాల నేపథ్యంలో ఈ నెల 18 నుంచి 26 వరకు గడువు ప్రకటించి దరఖాస్తులు స్వీకరించిన ఆశించిన స్థాయిలు రాలేదు. ఇప్పటి వరకు జిల్లాలోని జనరల్ 19, కల్లుగీత కార్మికులు 2, మొత్తంగా 21 బార్లకు 65 మంది మద్యం వ్యాపారులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోగా 5 మాత్రమే తమ టెండర్లను అధికారులకు సమర్పించినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. ఆ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బార్ల వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నట్లయింది. జిల్లా మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులకు సంబంధించి నెల 29న నిర్వహించనున్న మంత్రుల సమావేశం రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా పేర్కొన్నారు. నంద్యాల జిల్లా మండలాల, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులకు సంబంధించి నెల 29న కర్నూలు నగరంలో నిర్వహించనున్న మంత్రుల సమావేశం రద్దు అయినట్లు జిల్లా కలెక్టర్ రాజ్కుమార్ గనియా తెలిపారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ నెల 29వ తేదీన జిల్లా మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులకు సంబంధించి నిర్వహించనున్న సమావేశం రద్దు అయిందని, ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు గమనించాల్సిందిగా తెలిపారు. నంద్యాల పట్టణం శ్రీ కోదండ రామాలయంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా భక్తిభావంతో శ్రీ కదలి పూర్ణఫల మహాగణపతి మహాస్వరూపం భక్తులకు దర్శనమిచ్చారు. దాదాపు 12,108 డజన్ల అరటి ఫలాలతో ఈ మహాగణపతిని అలంకరించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ఉదయం మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఏవి సుబ్బారెడ్డి ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. శ్రీ కోదండ రామాలయంలో 2012 నుంచి ప్రతి సంవత్సరం పర్యావరణ హిత విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్న భగవత్ సేవా సమాజ్ ఈసారి శ్రీ సిద్ధి బుద్ధి సమేత గణనాథుని దివ్య కళ్యాణోత్సవాన్ని ఆగస్టు 28న సాయంత్రం 4:23 నిర్వహించనుంది. ఉత్సవాల దర్శన సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 వరకు ఉండనుంది. నంద్యాల ప్రజలందరూ స్వామివారి దర్శనం పొందాలని భగవత్ సేవా సమాజ్ కమిటీ సభ్యులు కోరారు. ఆర్థికంగా కాదు, ఈ కమిటీ మెంబర్స్ అంతా కలిసి వాళ్ళ పర్సనల్గా ఈ యొక్క వినాయక చవితికి అంతమంది కష్టపడి పనిచేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. డెఫినెట్గా భగవత్ సేవా సమితికి మా సహాయ సహకారం ఉండాలని తెలియజేస్తూ భగవంతుడు అందరికీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త ప్రభుత్వంలో గణేష్ ఉత్సవాలకి మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి విషయాన్ని గమనించాలి. గతంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు రకరకాల ఫీజులతోటి ప్రభుత్వం ఉండేది. కానీ ఈ సంవత్సరం వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేసి అందులోనే ఎవరైనా సరే వివరాలు అందిస్తే డిపార్ట్మెంట్ వారే వచ్చే వాళ్ళకి ఎన్ఓసి ఇచ్చేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకొక ఘన విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా విగ్రహాలు పెట్టినప్పుడు విద్యుత్ శాఖ నుంచి ప్రెజర్ ఉండేది, మాకు ఇంత బిల్లులు కట్టండి అని. ఎలాంటివి డబ్బులు లేకుండా గణేష్ మహోత్సవాలు జరుపుకోవడానికి, అలాగే దసరా సందర్భంలో కూడా ఉత్సవాలు జరుపుకోవడానికి ప్రభుత్వానికి కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కానీ డబ్బులు కట్టవలసినటువంటి అవసరం లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరూ కూడా గణేష్ ఉత్సవాలు అన్నటువంటివి విగ్రహంతో పెద్ద సైజు అన్నటువంటిది కాదు, భక్తిభావంతో జరుపుకోవడం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ అన్నటువంటి విషయాన్ని గమనిస్తూ, ఈ ఉత్సవాల యొక్క ప్రత్యేకత కూడా ఆనాడు అందరినీ ఏకం చేయడం కోసం ఒక విగ్రహం పెట్టి అక్కడ అందరూ కూడా పూజ చేయాలి అన్నటువంటి నానుడితోటి ఈ ఉత్సవాలను స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వీధిలో ఒక విగ్రహమే పెట్టి అందరూ అక్కడికి వెళ్ళి విగ్రహానికి పూజలు చేస్తూ ఘనంగా ఉత్సవాన్ని నిర్వహించుకోవాలి. ఎన్ని విగ్రహాలు ఒక వీధిలో విగ్రహాలు ఎక్కువగా పెట్టినట్లయితే దాని ఫలితం ఏంటంటే ఆ ఐక్యత లోపించింది అన్నటువంటిది, ఆ వీధిలో ఐక్యత లోపించింది అన్నటువంటి భావన వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఐక్యత కోసం ఒక వీధిలో ఒక విగ్రహాన్ని ఉంచి పూజ చేస్తూ భక్తిభావంతో ఈ యొక్క వినాయక చవితిని ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి. వినాయకుడికి పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల బొమ్మ సత్రంలో వినాయక చవితి పండుగ వేడుకలు. బాలగణేష్ యూత్ ఆధ్వర్యంలో భక్తిభావంతో ఏలూరు వారితో కాళీ వేషాలు.
నంద్యాలలో గెలివి స్థలం కబ్జా రామకృష్ణపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి న్యాయం చేయాలని ఆర్యవైశ్య నాయకులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో సప్తగవ్వలతో మట్టి విశ్వశాంతి మహాగణపతి పోటెత్తిన భక్తులు. నంద్యాల జిల్లాలో టీడీపీ అధ్యక్ష పదవికి నేనంటే నేను, సై అంటే సై అనే రీతిలో నాయకుల మధ్య పోటాపోటీ. పదవి ఎవరు దక్కించుకుంటారా అంటూ కార్యకర్తల్లో ఆందోళన. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా. నంద్యాలకు చెందిన బాడీ బిల్డర్ షేక్ మహమ్మద్ హారిస్ జాతీయ స్థాయిలో మరోసారి ప్రతిభ. అభినందించిన టీడీపీ యువ నాయకుడు ఫిరోజ్. నంద్యాల జిల్లాలో బార్ల టెండర్లకు ఊహించని దరఖాస్తు రాకపోవడంతో 29 వరకు గడువు పెంచిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు. నంద్యాల జిల్లా మండలాలు గ్రామాల పేర్లు సరిహద్దుల మార్పులకు సంబంధించి నెల 29న నిర్వహించనున్న మంత్రుల సమావేశం రద్దు. శ్రీ కోదండ రామాలయంలో శ్రీ కదలి పూర్ణఫల మహాగణపతి ఘనంగా వేడుకలు. ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.